ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సవరించిన కౌన్సెలింగ్ విధానం. అమరావతి, ఆంధ్రప్రదేశ్లో 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరించిన కౌన్సెలింగ్ విధానాన్ని జారీ చేసింది. ఈ విధానం ఆల్ ఇండియా కోటా ఏఐక్యూఎంసీసీ పద్ధతిని అనుసరిస్తుంది మరియు ఫేజ్ 3 వరకు అదనంగా మాప్ అప్, స్ట్రే వేకెన్సీ రౌండ్లకు కూడా వర్తిస్తుంది. అర్హతలు మరియు కటాఫ్ మార్కులు. ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నీట్ యూజీ 2025లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. అర్హత మార్కులు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 686 నుండి 144, పీడబ్ల్యూడీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 143 నుండి 127, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 126 నుండి 113. అభ్యర్థులు ఇంటర్మీడియట్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం లేదా బయోటెక్నాలజీ మరియు ఇంగ్లీష్తో ఉత్తీర్ణత సాధించాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% మార్కులు, ఓసీ, పీడబ్ల్యూడీ వారికి 45% మార్కులు సాధించాలి. డిసెంబర్ 31, 2025 నాటికి అభ్యర్థికి కనీస వయస్సు 17 సంవత్సరాలు పూర్తి కావాలి. కళాశాల ఎంపిక మరియు కేటాయింపు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్లు ఫేజ్ ఐ, ఫేజ్ 2, ఫేజ్ 3 మరియు స్ట్రే వేకెన్సీ రౌండ్లకు వర్తిస్తాయి. పురుష విద్యార్థులు 34 మెడికల్ కళాశాలలకు, మహిళలు 35 కళాశాలలకు, పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ సహా ఆప్షన్లు ఇవ్వాలి. బీడీఎస్ కోర్సుకు అన్ని 17 డెంటల్ కళాశాలలకు ఆప్షన్లు తప్పనిసరి. ఫేజ్ ఈలో మొదట పీడబ్ల్యూడీ సీట్లను, ఆ తర్వాత నీట్ ర్యాంకు ఆధారంగా సాధారణ మరియు కేటగిరీ సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజు 10,600 చెల్లించి కేటాయించిన కళాశాలకు అసలు సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలి. సీట్ల రిటెన్షన్, ఎగ్జిట్ విధానం. ఫేజ్ ఐ లేదా ఫేజ్ 2 తర్వాత అభ్యర్థులు తమ సీటును కొనసాగించుకోవడం, రిటైన్ లేదా వదులుకోవడం, ఎగ్జిట్ ఎంచుకోవచ్చు. సీటును నిలుపుకుంటే ఇకపై అప్గ్రేడ్ అవకాశం ఉండదు. ఎలాంటి ఎంపిక చేయకపోతే అభ్యర్థి రిపోర్ట్ చేయనంతవరకు ఆటోమేటిక్గా తదుపరి రౌండ్లలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఫేజ్ 3 తర్వాత సీటు వదులుకోవడం అనుమతించబడదు. కోర్సు మధ్యలో నిలిపివేస్తే డిస్కంటిన్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ సీట్ల మార్పిడి. ఖాళీగా ఉన్న సీట్లను ఒక విధానబద్ధంగా మారుస్తారు. ఉదాహరణకు ఎస్సీ సీట్లు మొదట ఎస్సీ గ్రూపుల మధ్య, తరువాత ఎస్టీకి, చివరకు ఓసీకి మారతాయి. బీసీ సీట్లు బీసీ ఏ, బీసీ బి, బీసీ సి, బీసీ డి, బీసీ ఈ మధ్య వరుసగా మారతాయి, ఆ తర్వాత ఓసీకి వెళ్తాయి. మహిళలకు కేటాయించిన సీట్లు ఖాళీగా ఉంటే వాటిని సాధారణ సీట్లుగా మార్చుతారు. మైనారిటీ కేటగిరీ ఏ సీట్లు మొదట మైనారిటీ అభ్యర్థులకు, తరువాత అన్రిజర్వ్డ్ వారికి, ఇంకా మిగిలితే ఇతరులకు కేటాయిస్తారు. ఫీజుల వివరాలు. యాస్టరిస్క్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎంబీబీఎస్ 15,000, కేటగిరీ ఏ 12 లక్షలు, సెల్ఫ్ ఫైనాన్స్ 20 లక్షలు, ఎన్ఆర్ఐ. యాస్టరిస్క్ ప్రభుత్వ డెంటల్ కళాశాలలు బీడీఎస్ 9,000. యాస్టరిస్క్ ఎస్వీఐఎంఎస్ పద్మావతి మహిళా కళాశాల ఎంబీబీఎస్ 60,000. యాస్టరిస్క్ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎంబీబీఎస్ 16,500, కేటగిరీ ఏ 13,20,000, కేటగిరీ బి 39,60,000, కేటగిరీ సి ఎన్ఆర్ఐ. యాస్టరిస్క్ ప్రైవేట్ డెంటల్ కళాశాలలు బీడీఎస్ 14,300, కేటగిరీ ఏ 4,40,000, కేటగిరీ బి 13,20,000, కేటగిరీ సి